జీవితము, గతము మరలా తన్నుకుంటూ వస్తుంది. పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత బూతులు, పాత జీవిత విధానము మరలా మన జీవితాల్లో తన్నుకుంటూ వస్తుంటాయంట. ఈరోజు మనకి యేసు ప్రభు మన జీవితంలో లేనప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అండి? నాకు యేసు ప్రభు ద్వారా ఎటువంటి మేలు కలగలేదు, నా జీవితంలో ఎటువంటి ఫలితము లేదు, ఐఎమ్ గోయింగ్ ఓన్లీ వర్స్, ఐఎమ్ ఓన్లీ గెటింగ్ వర్స్ట్ అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, పాస్ట్ ఇస్ బెటర్. దేవుడు అంటాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి అని అంటే, మనమేమో అపవాది చేత దాడి చేయబడుతున్న వారందరూ నా ప్రీవియస్ లైఫ్, మై యూత్ లైఫ్, మై ఎంజాయ్మెంట్ లైఫ్, మై సిన్ లైఫ్, దట్ వాజ్ మచ్ బెటర్, అది ఇంకా బాగుండింది, ఈ శ్రమలేంటి, ఈ తుఫాన్లేంటి, ఈ గొడవలేంటి, ఈ అల్లకల్లోలాలేంటి, అదే బాగుంది కదా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారండి. బీ కేర్ఫుల్. ఇఫ్ యూర్ స్టిల్ అన్మ్యారీడ్ అండ్ యూర్ టాకింగ్ అబౌట్ మై పాస్ట్ వాజ్ బెటర్, మై పాస్ట్ వితౌట్ గాడ్ వాజ్ మచ్ బెటర్ అని ఈ మాటలు వస్తున్నాయి అంటే, యూఆర్ సేయింగ్ కమ్ ఎనిమీ, కమ్ సేటన్, హ్యావ్ అ ప్లేస్ ఇన్ మై హౌస్ ఆర్ హ్యావ్ అ ప్లేస్ ఇన్ మై హార్ట్ అంటున్నారు. ఈరోజు చాలా మంది గతమే పట్టుకొని కూర్చుంటారు. దేవుడు కావాలి, స్నేహితుడు కావాలంటే ఆలోచిస్తారు, దేవుడు కావాలి, ఈ సంబంధం కావాలంటే ఆలోచిస్తారు. అంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? నిజంగా దేవుని కోసం ఖర్చు ఉన్నట్లయితే, పౌరుషం ఉన్నట్లయితే, వైరాగ్యం ఉన్నట్లయితే, నా దేవుడే నాకు ముఖ్యమని ఎంతమంది చెప్పగలుగుతారండి? దేవుని దగ్గర నుండి అంటే బ్యాక్వర్డ్స్ పుల్ చేసే స్నేహితులు మనకు